ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదయకాల సమయంలో ఎన్నో భారముల చేత బాధల చేత సతమతమవుతున్న సహోదరుడా సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఎత్తుకునే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ తల వెంట్రుకలు నెరిసే వరకు ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. ఎందుకంటే ఆయన నిన్ను ఎత్తుకొని నిన్ను ఆదరించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నిన్ను ఆదరిస్తాడు. ఆయన తల్లి తన బిడ్డలను ఎత్తుకొని ఆడించినట్లుగా దేవుడు నిన్ను తన రెక్కల నీడలో ప్రభు ఆదరించునుగాక. ఈ వాగ్దానం దేవుడు అంటున్నాడు. మరి నిన్ను ఎత్తుకునేవాడు. ఈరోజు మనుషులు కొద్దిసేపు ఎత్తుకుంటారు, వాళ్ళు బాగున్నప్పుడు నిన్ను పైకి ఎత్తుకుంటారు, తర్వాత నిన్ను దించేస్తారు. కానీ దేవుడు అలా కాదు. ఆయన నీ జీవిత కాలంలో నీ తల వెంట్రుకలు నెరిసే వరకు ఎత్తుకొని వాడును నేనే అన్నాడు. ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. ఆయన నీకు స్తోత్రం. నిన్ను బలపరుస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. నిన్ను ఆదరిస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రయాణంలో నీ ఉద్యోగంలో దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదించును గాక. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని దీవెన సమృద్ధిగా నీకును నీ కుటుంబానికి దేవుడు కలుగజేయును గాక. ఈ వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. కళ్ళొంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. జ్యోతిర్మయుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నాయనా ఎన్నో భారముల చేత కష్టాల చేత బాధలు పడుతున్న వారితో మీరు మాట్లాడుతున్నారు తండ్రి. అయ్యా, భారాలు భరించలేక అయ్యో నా వల్ల కాదు అని పురుగుతున్న సహోదరితో ప్రభువా మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, తన వెంట్రుకలు నెరుసు వరకు ప్రభువా ఎత్తుకొని వాడు మీరే నాయనా. నీకు స్తోత్రం. అలాగనే మీరు ఎత్తుకోండి, మీరు దీవించండి, మీరు ఆదరించండి, మీరు బలపరచండి ప్రభువా. తల్లి తన బిడ్డలను ఎత్తుకొని ఎంతగా ప్రేమతో ఆదరిస్తుందో ఆడిస్తుందో ప్రభువా, అలాగన మమ్మల్ని ఎత్తుకునే దేవుడు అయినందుకే నీకు స్తోత్రం. అటు కృపనైనా నీకును ప్రభువా, మాకును ప్రభువా, నీ బిడ్డలకును సమృద్ధిగా మీరు దయచేయమని, ఈ వాగ్దానం నెరవేర్చమని కోరుకుంటూ యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.